హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. నేను క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 3 రేషియో అండ్ ఇట్స్ అప్లికేషన్ అనే చాప్టర్ని డిస్కస్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం ఈ చాప్టర్ 3లో ఇప్పటి వరకు క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే అప్లికేషన్స్ ఆఫ్ ద రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్. అప్లికేషన్ ఆఫ్ రేషియో, ప్రపోర్షన్ అండ్ వేరియేషన్లో మొత్తం 4 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇందులో మనం ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేసుకున్నాము అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఈ క్లాస్లో టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ మనకి టైమ్ అండ్ వర్క్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం వర్క్ టు బి డన్ ఈజ్ యూజువల్లీ కన్సిడర్డ్ యాజ్ 1 యూనిట్. అంటే మనం ఇక్కడ ఏదైతే వర్క్ చేస్తామో ఆ వర్క్ని మనం ఏమంటామంటే ఒక 1 యూనిట్ లాగా కన్సిడర్ చేస్తాము. ఈ వర్క్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి ఇక్కడ కన్స్ట్రక్టింగ్ ఏ వాల్, ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, అదొక వర్క్ అవుతుంది. లేదంటే ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, అది కూడా ఒక యూనిట్ ఆర్ ఒక వర్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఫిల్లింగ్ అప్ ఏ ట్యాంక్ ఆర్ ఎంప్టీయింగ్ ఏ ట్యాంక్ అరే సిస్టర్న్, అంటే మనం ఒక ట్యాంక్ని ఫిల్ చేయడం కానీ ఎంప్టీ చేయడం కానీ ఏదైనా కానివ్వండి, అవన్నీ మనం ఒక వర్క్ లాగా చెప్తాము. ఈ వర్క్ ఒక వర్క్ని మనం ఒక్కొక్క యూనిట్గా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఈటింగ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, అంటే ఫుడ్ తినడం అనేది కూడా ఒక వర్కే. మనం చేసే ఏదైనా ఒక పనిని మనం వర్క్ అని చెప్తాము, 1 యూనిట్గా కన్సిడర్ చేస్తాము దాన్ని. టైమ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డేస్. మనం ఇక్కడ టైంని ఎలా తీసుకుంటామంటే మెజర్డ్ ఇన్ డేస్ లాగా కావచ్చు, అవర్స్ లాగా కావచ్చు, ఇలా లేదంటే మినిట్స్, సెకండ్స్ కూడా కొన్ని సందర్భాల్లో తీసుకుంటుంటాము. ఇక్కడ టైం అనేదేమో మనం డేస్ ఆర్ అవర్స్ లాగా ఉంటుంది. వర్క్ అనేది మనం ఏదైతే వర్క్ చేస్తామో దాన్ని ఒక యూనిట్ లాగా తీసుకొని చెప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి దెర్ ఆర్ సమ్ బేసిక్ కన్జంప్షన్స్ దట్ ఆర్ మేడ్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. మనం ఇక్కడ టైమ్ అండ్ వర్క్ పైన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయో బేసిక్గా వాటి గురించి చూద్దాము. మనం ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఏ పర్సన్ డస్ సేమ్ వర్క్ ఇన్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసి ఒకటే వర్క్ని అంటే కొన్ని డేస్లో చేస్తున్నాడు అనుకోండి. సపోజ్ కన్స్ట్రక్టింగ్ ఏ వాల్ అనుకోండి, ఆ వాల్ అనేది వాల్ కానివ్వండి, లేదంటే కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ అనుకోండి, దానికి అది కొన్ని డేస్ వరకు వాళ్ళు అదే వర్క్ చేస్తుంటారు. అంటే దట్ ఈ డస్ నాట్ వర్క్ యూనిఫామ్లీ, అంటే అతను డైలీ చేయకపోయినా డైలీ చేసినా, లేదంటే దాన్ని ఏమంటామంటే ఆ వర్క్ని వాళ్ళు కొన్ని డేస్లో చేస్తారన్నమాట. అది డైలీ చేయొచ్చు, లేదంటే గ్యాప్ ఇవ్వచ్చు, బట్ అక్కడ మనం ఆ వర్క్ని కొన్ని డేస్లో చేస్తారు అని చెప్తాము. ఇక్కడ చూడండి, దట్ ఈజ్ ఈ డస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎవ్రీ డే. ఇక్కడ డైలీ అతను అదే పని చేస్తాడు కాబట్టి మనం ఇక్కడ ఇది ఒక కండిషన్ అన్నమాట. ఇక్కడ ఇఫ్ ఏ పర్సన్ డస్ సమ్ వర్క్ ఇన్ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ దెన్ వీ అజ్యూమ్ దట్ ఈ డస్ ద వర్క్ యూనిఫామ్లీ, దట్ ఈస్ ఈ డస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఎవ్రీ డే. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ ఏ పర్సన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్, ఒకవేళ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఒక వర్క్ని 15 డేస్లో కంప్లీట్ చేయాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, దెన్ వీ అజ్యూమ్ దట్ ఈ కంప్లీట్స్, అంటే 15 డేస్లో అతను వర్క్ మొత్తంని కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. అంటే అతను 1 డేలో ఎంత వర్క్ చేస్తున్నట్టు అర్థం, మనకి 1/15th ఆఫ్ వర్క్ అన్నమాట. టోటల్ 15 డేస్ కాబట్టి 1 డేకి ఎంత వర్క్ చేస్తాడని అర్థం, మనకి 1/15th ఆఫ్ వర్క్ చేస్తాడని మీనింగ్ అనమాట. ఇఫ్ ఏ పర్సన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 డేస్, ఒకవేళ ఒక పర్సన్ ఒక పీస్ ఆఫ్ వర్క్ అంటే అమౌంట్ ఆఫ్ వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం, ఈ కంప్లీట్స్ 1/4 ఆఫ్ వర్క్ ఇన్ ఈచ్ డే, అంటే ఒక్కొక్క డేకి 1/4 ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేస్తాడని అర్థం అన్నమాట. ఇక్కడ ఇఫ్ ఏ పర్సన్ కెన్ కంప్లీట్ 1/4 ఆఫ్ వర్క్ ఇన్ 1 డే, అంటే ఇక్కడ ఏమంటున్నామంటే ఒక పర్సన్ 1/4 ఆఫ్ ద వర్క్ని 1 డేలో ఫినిష్ చేశాడు. అంటే మనం దానికి ఏమని చెప్తాము అంటే 1/4 ఆఫ్ ద 1 డేలో 1/4 ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. అంటే టోటల్ ఇది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, మనకి డినామినేటర్లో ఎంత ఉంది 4, అంటే ఇది టోటల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా డినామినేటర్లో ఉన్న పార్ట్ మనకి. సో టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడని అర్థం, 4 డేస్లో కంప్లీట్ చేస్తాడని అర్థం. అంటే ఇంతకుముందుకు మనం 15 డేస్ అయితే 1 డేలో 1/15 అని చెప్పాం కదా, సేమ్ దానికి రివర్స్ అన్నమాట. ఇక్కడ 1/4 ఆఫ్ ద వర్క్ని 1 డేలో కంప్లీట్ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి, 4 డేస్లో అతను టోటల్ వర్క్ని కంప్లీట్ చేస్తాడని అర్థం. ఇంకా ఎలా ఉంటాయంటే ప్రాబ్లమ్స్లో మనకి సెకండ్ వన్ చూద్దాము. ఇఫ్ దెర్ ఈజ్ మోర్ దాన్ 1 పర్సన్ క్యారింగ్ అవుట్ ద వర్క్, అంటే ఒక పర్సన్ కంటే ఎక్కువ మంది
ఒక వర్క్ని చేస్తున్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ఈచ్ పర్సన్ అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ డస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈచ్ డే. అంటే ఇద్దరు పర్సన్స్ ఒకటి అమౌంట్ ఆఫ్ వర్క్ని చేస్తున్నారని అర్థం ఇక్కడ. దిస్ మీన్స్ దట్ దే షేర్ ద వర్క్ ఈక్వల్లీ. అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ వర్క్ని షేర్ చేసుకుంటున్నారని అర్థం అన్నమాట. ఒకరికంటే ఎక్కువ మంది చేస్తున్నప్పుడు ఆ వర్క్ని వాళ్ళందరూ కలిసి షేర్ చేసుకుంటున్నారని అర్థం. ఇక్కడ ఇఫ్ 2 people టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్, ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే సపోజ్ ఇద్దరు పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక వర్క్ని 8 daysలో చేస్తున్నారు ఇద్దరు కలిసి. దెన్ ఇట్ మీన్స్ దట్ ఈచ్ పర్సన్ కెన్ కంప్లీట్ ఇన్, అంటే ఇక్కడ ఇద్దరు కలిసి 8 daysలో చేస్తున్నారు వర్క్. అంటే ఒక్కరు చేస్తే ఏమవుతుంది, మనకి ఇద్దరు కలిసినప్పుడేమో 8 daysలో ఫినిష్ అవుతుంది ఆ వర్క్. అదే ఒకవేళ ఒక్కరే చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది 16 daysలో కంప్లీట్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మనము సపోజు ఏదైనా వర్క్, సపోజ్ మనము ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక సబ్జెక్ట్ని నేనేం చేస్తున్నాను, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మేము ఫినిష్ చేయాలనుకున్నాం ఆ సబ్జెక్ట్ని. నేనేమంటున్నాను, మన ఇద్దరం కలిసి ఈ సబ్జెక్ట్ని హాఫ్గా డివైడ్ చేసుకొని ఇద్దరం కలిసి 4 daysలో కంప్లీట్ చేద్దామని అనుకున్నాం అనుకోండి. ఒకవేళ నా ఫ్రెండ్ లేదు, తను సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి వెళ్ళింది, అప్పుడు నేను ఒక్కదాన్నే ఆ సబ్జెక్ట్ మొత్తంని చదవాలనుకోండి, ఆ సబ్జెక్ట్ ఆ బుక్ మొత్తం, అప్పుడు నాకు ఎన్ని డేస్ పడుతుంది, ఇద్దరం కలిసినప్పుడు 4 daysలో ఫినిష్ చేస్తాం కదా. అదే నేను ఒక్కదాన్ని ఆ బుక్ని కంప్లీట్ చేయాలంటే నాకు ఎన్ని డేస్ పడుతుంది, 8 days పడుతుంది. సో అలానే ఇది కూడా ఇక్కడ 2 people కలిసినప్పుడు అది 8 daysలో ఫినిష్ అవుతుందంటే ఒక్కొక్కరికి ఎంత పడుతుంది, ఇక్కడ 16 daysలో కంప్లీట్ చేస్తారు. దిస్ ఇన్ టర్న్ మీన్స్ ఈచ్ పర్సన్ కెన్ డూ ఇన్ 1/16 ఆఫ్ ద వర్క్ ఇన్ పర్ డే. అంటే ఒక్క డేలో ఎంత వర్క్ చేస్తారని అర్థము, ఒక్క పర్సన్ చేసినప్పుడు 1/16 ఆఫ్ ద వర్క్ చేస్తారని అర్థం. అదే ఒకవేళ ఇద్దరు కలిసి ఒక్క డేలో ఎంత వర్క్ చేస్తారంటే ఏంటి, మనకి 1/8 అవుతుంది. అప్పుడు ఇద్దరు కలిసినప్పుడు మాత్రం 1/8 అవుతుంది. ఒక్కొక్క పర్సన్కి చెప్పినప్పుడు 1/16 ఆఫ్ ద వర్క్ పర్ డే అవుతుంది. ఇఫ్ ఏ మ్యాన్ వర్క్స్ 3 times యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ బాయ్. ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు, ఒక మ్యాన్ ఉన్నాడు. సపోజ్ ఒక ఫాదర్ అండ్ సన్ తీసుకోండి మీరు. అప్పుడు ఇక్కడ ఫాదర్ అనేవాడు 3 times యాజ్ ఫాస్ట్, ఆ బాయ్ కంటే 3 times ఫాస్ట్గా చేస్తున్నాడు అనుకోండి ఒక వర్క్. అప్పుడు దెన్ ద మ్యాన్ టేక్స్ 1/3 ఆఫ్ ద టైమ్ ద బాయ్ టేక్స్ టు కంప్లీట్ ద వర్క్. అప్పుడు ఆ మ్యాన్ ఎంత టైం తీసుకుంటున్నాడు ఇక్కడ వర్క్ ఫినిష్ చేయడానికి, 1/3 ఆఫ్ ద టైమ్ ద బాయ్ టేక్స్ ద కంప్లీట్ ద వర్క్. ఆ బాయ్ అయితే ఎంతైతే కంప్లీట్ చేస్తాడో ఆ టైంలో 1/3 ఆఫ్ ద టైంలోనే అతను ఫినిష్ చేస్తాడు. ఇక్కడ ఈ మ్యాన్ అన్నమాట. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ద బాయ్ టేక్స్ 12 days, సపోజ్ ఇక్కడ ఈ బాయ్ వచ్చేసి ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 12 days పట్టింది అనుకోండి, అప్పుడు ఆ మ్యాన్కి ఎంత టైం పడుతుందంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ మ్యాన్ అనేవాడు ఫాస్ట్గా చేస్తున్నాడు అని చెప్తున్నాడు మనకు. 3 times ఫాస్ట్ చేస్తాడు అంటే ఏంటి, ఇక్కడ బాయ్ ఏం చేస్తున్నాడు, 12 days చేస్తున్నాడంటే అక్కడ మ్యాన్ ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు, 3 times అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 3 అవుతుంది అన్నమాట. ఇక్కడ 12/3 అవుతుంది. 1/3 ఆఫ్ ద వర్క్ అన్నాడు, 1/3 ఆఫ్ ద టైంలోనే ఫినిష్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనము 12 daysని 1/3 చేయాలి. 1/3 ఆఫ్ 12 అప్పుడు ఏమవుతుంది, 3 1 3 4 4 అవుతుంది. సో 4 daysలోనే ఇక్కడ మ్యాన్ అనేవాడు వర్క్ని కంప్లీట్ చేస్తాడనమాట. బాయ్కి ఏమో 12 days పడుతుంది, కానీ మ్యాన్ ఇక్కడ 4 daysలోనే కంప్లీట్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు కండిషన్, మ్యాన్ వర్క్స్ 3 times యాజ్ ఫాస్ట్ యాజ్ ద బాయ్. ఆ బాయ్ కంటే 3 times ఫాస్ట్గా చేస్తాడు అంటే అర్థం ఏంటి, మనకి మ్యాన్ టేక్స్ 1/3 ఆఫ్ ద టైమ్, 1/3 ఆఫ్ ద టైంలోనే ఫినిష్ చేస్తాడని చెప్పాడు. కాబట్టి మనం ఇక్కడ 12 days అని ఇచ్చినప్పుడు 1/3 చేయాలి. 12/3 చేసినప్పుడు మనకి 4 days వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దిస్ మెథడ్, ఈ మెథడ్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ మెథడ్ని ఏమంటామంటే మనము యూనిటరీ మెథడ్ అని అంటాము. దట్ ఈస్ ద టైమ్ టేకెన్ పర్ యూనిట్ వర్క్ ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ టు కంప్లీట్ యూనిట్ వర్క్ ఆర్ వర్క్ కంప్లీటెడ్ బై యూనిట్ పర్సన్ ఇన్ యూనిట్ టైం. అంటే ఇక్కడ మనము ఈ వర్క్ మొత్తాన్ని ఒక యూనిట్ లాగా తీసుకొని చెప్తున్నాం కాబట్టి దీన్ని మనం యూనిటరీ మెథడ్ అని చెప్తాము. యూనిటరీ మెథడ్లో ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ ద టైం టేకెన్ పర్ యూనిట్ వర్క్ ఏమంటున్నాను, నేను యూనిట్ టైంగా తీసుకుంటున్నాను. ఇక్కడ డేస్ని మనం వర్క్నేమో యూనిట్ వర్క్గా చెప్తున్నాము. వర్క్ కంప్లీటెడ్ బై యూనిట్ పర్సన్ కూడా మనం యూనిట్ పర్సన్ అంటే ఒక పర్సన్కి అని చెప్తున్నాం కాబట్టి మనం ఇక్కడ దీన్ని యూనిటరీ మెథడ్ అని చెప్తామన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ 2 persons A and B
కెన్ ఇండివిజువల్లీ డూ సమ్ వర్క్. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఏ అండ్ బి అని. వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా ఒక వర్క్ కొంచెం సమ్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏ అనే పర్సన్ చేసే పీ డేస్లో కంప్లీట్ చేస్తాడు ఆ వర్క్ని, బి అనే పర్సన్ క్యూ డేస్ రెస్పెక్టివ్లీ. అంటే ఏ అనే పర్సన్ పీ డేస్, బి అనే పర్సన్ క్యూ డేస్ అని అనుకుంటే దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ హౌ మచ్ వర్క్ కెన్ బి డన్ బై దెమ్ టుగెదర్ ఇన్ వన్ డే. మనం ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఎంత వర్క్ చేస్తారు ఒక రోజులో అని ఎలా చెప్తామంటే, ఇక్కడ ఏ చేసే వర్క్ని మనం ఏమని చెప్తాము, 1/p పార్ట్ అని చెప్తాము. ఒక్క రోజులో పీ డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు కాబట్టి 1 డేలో ఎంత చేస్తున్నట్టు అర్థం. మనకి వన్ డేలో అన్నప్పుడు మనం డినామినేటర్లో తీసుకోవాలి టోటల్ని. సో 1 డేలో అన్నప్పుడు 1/p అవుతుంది. అదే బి అనే పర్సన్ ఎంత చేస్తున్నాడు 1 డేలో 1/q పార్ట్ ఆఫ్ ద వర్క్ చేస్తాడు. సో మనకి ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ అడుగుతున్నాడు కాబట్టి టుగెదర్ అన్నప్పుడు ఏమవుతుంది, మనం ఆ రెండింటిని యాడ్ చేయాలి. 1/p ప్లస్ 1/q ఆ రెండు యాడ్ చేస్తే టోటల్ 1 డేలో వాళ్ళు ఇద్దరు కలిసి ఎంత వర్క్ చేస్తున్నారో మనకు వస్తుంది అనమాట. ఇక్కడ 1/p ప్లస్ 1/qని అనే పార్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ 1 డే అని అర్థం. ఫ్రమ్ దిస్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ టేక్ టు కంప్లీట్ ద వర్క్. మనం ఇక్కడ దీని నుంచి మనము నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ పడుతుంది కంప్లీట్ ద వర్క్ అనేది మనం తెలుసుకోవచ్చు. దీని నుంచి వీ షుడ్ రీకలెక్ట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ వేరియేషన్. మనం ఇంతకుముందుకు ప్రపోర్షన్లో చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ వేరియేషన్, ఇన్వర్స్, దాన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాము ఈ కాన్సెప్ట్కి. ఫస్ట్ ఏంటంటే వెన్ ద నెంబర్ ఆఫ్ డే. మనం ఇక్కడ వర్క్లో మనకి ఏమేమి ఉంటున్నాయి, మనకి వర్క్ అంటే ఇక్కడ డబ్ల్యూగా తీసుకుందాము, డేస్ అంటే డీగా తీసుకుందాము, అవర్స్ అని ఇస్తే హెచ్ అని తీసుకుందాము, మెన్ అంటే ఎం. ఇలా డినైట్ చేద్దాం మనము. వెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడంటే డేస్, ఇక్కడ డి అనేది కాన్స్టెంట్గా ఉందనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ వర్క్ అండ్ మెన్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతాయని చెప్తున్నాడు. ఎందుకు, ఇక్కడ సపోజ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి నేను ఇక్కడ డేస్ ఫిక్స్ చేశాను. సపోజ్ నేను ఇక్కడ 30 డేస్లో కంప్లీట్ చేయాలి బిల్డింగ్ మొత్తంని, ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వడానికి వర్క్ అండ్ మెన్ అంటే మనము వర్క్ అండ్ మెన్ రెండు డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే మనం అనుకున్న దానికంటే ఎక్కువ వర్కర్స్ని పెట్టి చేయించామనుకోండి, అప్పుడు వర్క్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది మనకి. అంటే ఎక్కువ వర్క్ చేయాలంటే ఎక్కువ మెన్ని మనం వర్క్లో చేయించాలి. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ద వర్క్ టు బి డన్ ఇంక్రీజెస్ మోర్ నెంబర్ ఆఫ్ మెన్ రిక్వైర్డ్. మనం ఎంతమందిని అయితే మెంబర్స్ని ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు అంత వర్క్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెన్ అండ్ వర్క్ అనేవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎం ప్రపోర్షనల్ టు డబ్ల్యూ అన్నమాట. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ డేస్లో మనం కంప్లీట్ చేయొచ్చు ఇలా అయితే. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి వెన్ ద. ఇక్కడ మనం ఏమేమి తీసుకున్నాం, మనం వీటిలలో మనకి ఏమేమి ఉంటాయి, వర్క్ ఉంటుంది, డేస్, అవర్స్, నెక్స్ట్ ఇక్కడ మెన్ కదా. ఫస్ట్ కండిషన్లో నేను ఇక్కడ డేస్ని కాన్స్టెంట్గా ఉంచాను. సెకండ్ దాంట్లో ఏం చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ మెన్ని కాన్స్టెంట్గా ఉంచినప్పుడు ఏమవుతుందో చూద్దాము. ఇక్కడ ఎం అనేది కాన్స్టెంట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకి వర్క్ అండ్ డేస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు ఎం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, వర్క్ అండ్ డేస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు వర్క్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మనకి వర్క్ అనేది ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్గా మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ని కాన్స్టెంట్గా ఉంచుతున్నాము. అంటే పనిచేసే వాళ్ళని సపోజ్ నేను ఒక 20 మెంబర్స్ని పెట్టుకున్నాను అనుకోండి వర్క్ చేయడానికి, ఆ 20 మెంబర్స్ని నేను కాన్స్టెంట్గా ఉంచుతున్నాను. అప్పుడు నాకు ఒకవేళ ఎక్కువ వర్క్ చేయాలంటే ఎక్కువ రోజులు పడుతుంది, తక్కువ వర్క్ చేయాలంటే తక్కువ రోజులు పడుతుంది కదా. సో ఈ రెండు డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటాయన్నమాట. కంప్లీటెడ్ బై ద సేమ్ నెంబర్ ఆఫ్ మెన్ కాబట్టి ఈ రెండు డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చేసి వెన్ వర్క్ ఈజ్ కాన్స్టెంట్. అంటే సపోజ్ ఒక వర్క్, ఇక్కడ నేను ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ వాల్ కన్స్ట్రక్షన్ అనేది కాన్స్టెంట్, ఇది వర్క్ కదా. సో ఈ వర్క్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అప్పుడు ఏమవుతుంది మనకి నెంబర్ ఆఫ్ మెన్ అండ్ డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ మనకి వర్క్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతాయి. ఎందుకంటే నేను ఇక్కడ సపోజ్ నెంబర్ ఆఫ్ మెన్ని పెంచాను అనుకోండి, అప్పుడు మనకి వర్క్ తొందరగా తగ్గిపోతుంది. మనకి ఇక్కడ మనం వర్క్ని కాన్స్టెంట్గా అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ మెన్ని ఇంక్రీజ్ చేసినట్లయితే డేస్ అనేవి తగ్గుతాయి. అంటే తక్కువ రోజుల్లో ఆ వర్క్ అయిపోతుంది అనమాట.
టు కంప్లీట్ ద సేమ్ వర్క్ అండ్ వైస్ వర్సా. ఒకవేళ నేను నెంబర్ ఆఫ్ మెన్ని తగ్గించాను అనుకోండి సేమ్ వర్క్ చేయడానికి, అప్పుడు నాకు ఎక్కువ డేస్ పడుతుంది కదా. అప్పుడు ఎక్కువ డేస్ పడుతుందంటే ఇక్కడ ఒకటి పెరిగినప్పుడు ఒకటి తగ్గుతుంది. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. సో మనకి ఈ కండిషన్లో వర్క్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనము ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్, ఇవి సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇఫ్ 10 persons కెన్ మేక్ 20 ఆర్టికల్స్ ఇన్ ఏ డే, హౌ మెనీ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 10 ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఇక్కడ మనకి ఎం అంటే పర్సన్స్ అనుకుందాం, ఎం ఈక్వల్ టు 10 ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు మేక్ 20 ఆర్టికల్స్ ఇన్ ఏ డే, అంటే ఇది 20 ఆర్టికల్స్ అనేది వర్క్. మనకి వర్క్ ఎంత ఇచ్చాడు 20 ఆర్టికల్స్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఇక్కడ ఏమంటున్నాడు హౌ మెనీ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 10 ఆర్టికల్స్ ఇన్ ఏ డే. ఇక్కడ మనకి పర్సన్స్ ఎంతమంది పర్సన్స్ 10 ఆర్టికల్స్ని ఒక రోజులో చేస్తారు. మనకి ఏమంటున్నాడు అంటే 10 persons కలిసి 20 ఆర్టికల్స్ని చేస్తున్నారు ఒక్క రోజులో. మనకు అదే ఎంతమంది పర్సన్స్ కలిస్తే 10 ఆర్టికల్స్ చేస్తారని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక డే అనేది ఫిక్స్డ్గా ఉంది, ఇక్కడ 1 day, ఇక్కడ కూడా 1 day. సో టైం అనేది ఫిక్స్డ్గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, టైం కాన్స్టెంట్గా ఉంది కాబట్టి మనకి మెన్ ప్రపోర్షనల్ టు వర్క్ కదా. సో మెన్ ప్రపోర్షనల్ టు వర్క్ కాబట్టి ఇక్కడ మనకి ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండ్ వర్క్ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ నెంబర్ 10 కదా, ఫస్ట్ 10 persons కలిసి 20 ఆర్టికల్స్ని చేస్తున్నారు కాబట్టి 10/20 అనుకుందాం ఇక్కడ. నెక్స్ట్ ఇది 2 ప్రపోర్షనల్లో ఉన్నాయంటే మనం ఏమైనా తీసుకుంటాము A/B ఈక్వల్ టు C/D అని తీసుకుంటాం కదా ప్రపోర్షనల్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసినప్పుడు. సో ఇక్కడ ఇది A ఇది B అనుకుంటే నెక్స్ట్ ఇది C అనేది మనకు తెలియదు కాబట్టి X అనుకుంటున్నాను. ఎన్ని ఆర్టికల్స్ చేస్తున్నారు 10. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ X ఈక్వల్ టు ఏమైంది 10/2 అవుతుంది. సో X ఈక్వల్ టు 5 అంటే 5 members కలిసినప్పుడు 10 ఆర్టికల్స్ చేస్తారన్నమాట. ఇక్కడ X అనేది ఏమనుకున్నాం మనము నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనుకున్నాం కాబట్టి మనకి ఎంతమంది పర్సన్స్ 5 persons కలిసి మనకు ఇక్కడ 10 ఆర్టికల్స్ చేస్తారు 1 dayలో. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ క్లాస్లో టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.